పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎన్నికల నామ సంవత్సరం 2026. ఏడాదిలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళతో పాటు పుదుచ్చేరి, అస్సాంలో ఇప్పటికే మొదలైన రాజకీయ వేడి. దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగర 2026 ఎన్నికల నామ సంవత్సరంగా కనిపిస్తుంది. దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగర ఈ ఏడాదిలో మోగనుంది. 3 కీలక రాష్ట్రాలలో పాటు ఒక కేంద్రపాలిత, ఒక ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల రణరంగం జరగనుంది. ఈ రాష్ట్రాల అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా 72 రాజ్యసభ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల వేడి ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలకు తాకుతున్నాయి. ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో ఏడాది తొలి 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి, ఈశాన్య రాష్ట్రం అసోం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. కేంద్ర పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డి ఈ రాష్ట్రాలను చేజిక్కించుకోవాలని భావిస్తున్నారు. ఈ పెద్ద రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తుండగా, మరో కేంద్ర పార్టీ కాంగ్రెస్ కనీసం వీటిలోనైనా తమ సత్తా చూపించుకోవాలన్న ప్రయత్నాల్లో ఉంది. దక్షిణ భారతదేశంలో కీలకమైన తమిళనాడు, కేరళలో ఇప్పటివరకు జాతీయ పార్టీల ఉనికిని చూపించుకోలేకపోయాయి. దీంతో ఈసారైనా ఈ రాష్ట్రాల్లో తమ పార్టీ జెండా ఎగరవేయాలని ఈ 2 కేంద్ర పార్టీలు గట్టి నిర్ణయంతో ఉన్నాయి. తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ఏప్రిల్తో అసెంబ్లీ కాల పరిమితి ముగియనుంది. దీనికి ముందే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఓబీసీ నాయకుడు సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతిగా చేసింది. ఇక తమిళనాడులో ప్రాంతీయ పార్టీ అన్నా డీఎంకే బీజేపీతో కలిసి ఉండగా, విజయ్ నేతృత్వంలో తమిళ వెట్రి కళగం స్వతంత్రంగా బరిలోకి దిగనుంది. జీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇక్కడ బీజేపీ తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి గట్టి నిర్ణయంతో ఉంది. మరో నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఈలోగా రాష్ట్రంలో భాగస్వామ్య పార్టీతో కలిసి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. అలాగే కాంగ్రెస్ కూడా బీజేపీ ఎత్తులను చిత్తు చేసి తిరిగి అధికారంలోకి నిలబెట్టుకోవడానికి ఎత్తుగడ వేస్తుంది. ఈసారి సినీ హీరో విజయ్ పార్టీ ఎంత మేర ప్రభావితం చూపిస్తారన్న అంశం తమిళనాడులో చర్చనీయాంశమవుతుంది. ఆ పార్టీ బలాన్ని బట్టి రాజకీయ సమీకరణాలు ఆధారపడి ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అధికారంలో ఉన్నారు. వచ్చే మేతో అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. దీంతో ఇక్కడ కూడా గడువుకు ముందే ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 294 అసెంబ్లీ సీట్లున్నాయి. ఈ రాష్ట్రంపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారుల కారణంగా ఉపాధి అవకాశాలు తగ్గాయని బీజేపీ ప్రచారం చేస్తుంది. చొరబాటుదారులకు మమత అండగా ఉన్నారని బీజేపీ నేతలు ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించారు. ఈసారి ఎలాగైనా మమతా బెనర్జీని గద్దెదించి రాష్ట్రాన్ని చేయికించుకోవాలని బీజేపీ కంకణం కట్టుకుంది. అలాగే కాంగ్రెస్ కూడా తన సత్తా చాటాలని చూస్తుంది. ఈ త్రిముఖ పోరులో విజయం ఎవరిని వర్తిస్తుందో మరో 5 నెలల్లో తేలిపోతుంది. మరో కీలక రాష్ట్రం కేరళలో కూడా 2026లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఇక్కడ కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. మొత్తం అసెంబ్లీ స్థానాలు 140. ఈ రాష్ట్రంలోనూ పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. నటుడు గోపీకృష్ణన్ తొలిసారి బీజేపీ తరఫున పార్లమెంటుకు ఎన్నిక కావడం, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం తెలిసిందే. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకుంది. ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఊతమిస్తుందనే చర్చ జరుగుతుంది. కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆల్ ఇండియా, ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కలిసి ప్రభుత్వం నడుపుతున్నాయి. ఇక్కడ కూడా ఏప్రిల్తో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సీఎం రంగస్వామి, బీజేపీ మధ్య విభేదాలు తలెత్తుతున్న నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఈసారి ఈ 2 పార్టీలు వేర్వేరుగా పోటీ చేసే అవకాశాలున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అదే జరిగితే వచ్చే ఎన్నికలు రసవత్తంగా మారే అవకాశాలున్నాయి. ఈశాన్య రాష్ట్రం అసోంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. వచ్చే మేతో అసెంబ్లీ గడువు ముగినుంది. తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇతర చిన్న పార్టీలతో కలిసి అడుగులు వేస్తుంది. బీజేపీని గద్దె దింపడం ద్వారా కాంగ్రెస్ తమ ప్రాబల్యం తగ్గలేదన్న భావనను కలిగించాలని ప్రయత్నిస్తుంది. ఇలా దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండడంతో 2026ను ఎన్నికల నామ సంవత్సరంగా అభివర్ణిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.